నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. ఒక్కొక్కళ్ళకి ఫ్యాట్ ఒక్కొక్క దగ్గర ఎక్కువగా ఉంటది కాబట్టి, ఒక్కొక్కళ్ళకి అక్కడే కరగాలి అన్న టెన్షన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎక్కువగా చేతుల్లో ఉంటుంది ఫ్యాట్. కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటుంది. కొంతమందికి నడుము ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి థైస్ ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటదనమాట. అమ్మాయిలకి, అబ్బాయిలకి. అబ్బాయిలకి యూజువల్లీ మోస్ట్‌లీ పొట్ట ఎక్కువగా ఉంటది కంపారిటివ్‌లీ. సో, అదెందుకొస్తది? పొట్ట రావడానికి వన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్. ఆబ్వియస్‌లీ లేట్ నైట్ ఫుడ్ తింటున్నారు. సరిగ్గా అరగట్లేదు. ఇంకొక రీజన్ స్లీప్. స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండట్లేదు. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. విచ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి యాక్టివిటీ లెవెల్స్. యాక్టివిటీ అస్సలు ఉండట్లేదు. అది స్ట్రెస్. ఫోర్త్. ఈ 4 రీజన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అవ్వడానికి. బట్ మనం ఏం చేస్తున్నాం, ఆడవాళ్ళకి ఇంకొకటి యాడ్ అవుతది. అదేంటంటే హార్మోన్స్. సో, మన హార్మోన్స్ కొంచెం అటు ఇటు దాన్ని డిస్టర్బ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ హార్మోన్స్‌ని ఇంబాలెన్స్ అవ్వాలన్నా, లేదా హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వాలి, అటు ఇటు హెల్త్ అటు ఇటు అవ్వాలంటే ఇట్స్ వెరీ ఈజీ కంపారిటివ్‌లీ మెయిల్ కంటే. సో, కంపల్సరీ మనం కొంచెం ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అండ్ ఎవరికైనా ఈ మధ్యలో ఫ్యాట్ వస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. దానికోసం ఎక్కువ ఏం చేయట్లేరు. సెకండ్ ఇంకొకటొచ్చేసి ఓన్లీ ఫ్యాట్ లాస్ కోసమే ఆలోచిస్తున్నారు. అది కూడా ఉండకూడదు. హెల్త్ బావుండాలి అనుకోండి. బెటర్ అన్నీ బావుండాలి. మీ రిపోర్ట్స్ చూసుకుంటే ఎవ్రీథింగ్ నార్మల్ రావాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బక్కగా ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అలా లేరు. లావు ఉన్న వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా కూడా లేదు. బాడీ టైప్‌ని బట్టి కూడా ఒక్కొక్కళ్ళు కొంచెం నిండుగా, ఒకళ్ళు కొంచెం బక్కగా కనిపిస్తా ఉంటారు. సో, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మెదులుకోవాలి. సో, మనకిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ బావుండాలి. సో, హెల్త్ బావుండాలి అనుకునే ప్రాసెస్‌లో మనం ఇవన్నీ సరిగ్గా ఉంచుకుంటాం కాబట్టి ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అవుతాం. కరుగుతుంది ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా. సో, ఫ్యాట్ లాస్ ఒక వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ అవుతుంది. ఎస్పెషల్లీ విత్ యోగా వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ వస్తుంది. ఇంక మిగతాయి మనకు తెలిసిన చాలా బెనిఫిట్స్. సో, ఫస్ట్ ఎలా అంటే డేని ఏదైనా ఒక మంచి హెర్బల్ టీతో స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడు మీకు డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ ఉంది. బాగా హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓఎస్ అలా ఉంది అనుకుంటే మెంతులు టీతో స్టార్ట్ చేసేసేయండి. మెంతులు నైటే సోక్ చేసుకొని కాగబెట్టేసి బాగా బాయిల్ చేసేసి హ్యావ్ ఇట్. థైరాయిడ్ ఉంటే ధనియాలు వాటర్ తీసుకోండి. డైజెషన్ సరిగ్గా లేదు అనుకుంటే ఒక కార్డమమ్, ఒక ఇలాచీ ఏసేసుకొని 500 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో అన్ని స్పూన్ ఆఫ్ జీలకర్ర, ధనియాలు, సోంపు ఏసుకొని బాగా మరిగిచ్చుకొని 250 ఎంఎల్ అవుతది. అది తీసుకొని తాగండి. అండ్ త్రూ ఔట్ ది డే వార్మ్ వాటర్ సిప్ చేయండి. ఫ్యాట్ లాస్‌కి వన్ మోర్ బెస్ట్ టిప్ ఏంటంటే నార్మల్ వాటర్ బదులు త్రూ ఔట్ ది డే వార్మ్ వాటరే తీసుకుంటా ఉండండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ వాటర్. తిన్న వెంటనే కూర్చోండి కాసేపు వజ్రాసనాలు 1-2 మినిట్స్ దెన్ వాకింగ్‌కెళ్ళండి. ఒక 10-15 మినిట్స్. ఇవన్నీ చేస్తూ మీరు యోగా యాడ్ చేయండి. ఫుడ్‌ని మంచిగా న్యూట్రిషియస్ చేసుకోండి. ఎర్లీ డిన్నర్స్ చేసుకోండి. రిజల్ట్ చూడండి ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. ఇప్పుడు ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుందాము. ఫస్ట్ రైట్ లెగ్ దగ్గరికి తీసుకొని, లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని, రైట్ లెగ్ దగ్గరికి తీసుకొని, స్లోగా స్ట్రెచ్ చేసుకోండి. ఫ్రీ అవుతుంది. పట్టుకోకుండా ఉంటాయి మజిల్స్. స్లోగా సెంటర్ హోల్డ్ చేసుకొని, అబవ్ యువర్ హెడ్ నుంచి స్లోగా స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 20 రౌండ్స్ రావాలి. అండ్ ఫార్వర్డ్ డయాగనల్‌లో కూడా ఇంటర్లాక్ తీసుకొని చాలా స్లోగా 1, 2, 3 ఎంత కుదిరితే అంత బెండ్. మీకు ఇంతవరకు బెండ్ రావట్లేదు, మీకు ఇంతవరకు బెండ్ వస్తే అంతవరకు బెండ్ తీసుకోండి. ఎల్బోస్‌ని కింది సైడ్ పుష్ చేయండి. అప్పుడు లోవర్ బ్యాక్ నుంచి మనకి స్ట్రెచ్ వస్తది. చాలా చాలా మంచిది. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డౌన్ దేర్ బీ ఇట్ పీసీఓడీ, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్, డైజెషన్ చాలా మంచిగా అవ్వడానికి, అన్ని రకాల హార్మోనల్ హెల్త్‌కి చాలా చాలా మంచిది అలాంగ్ విత్ ఫ్యాట్ లాస్. ఇప్పుడు చాలా స్లోగా 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత రైట్ లెగ్ ఫార్వర్డ్ తెచ్చేసి, రైట్ లెగ్ నుంచి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. త్రూ ద లెగ్గే ఎళ్ళండి. అప్పుడు త్రూ ద లెగ్ మొత్తం స్ట్రెచ్ వస్తది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బ్యాక్‌లో అయినా స్ట్రెంత్ అవుతుంది. గట్‌కి కూడా చాలా మంచిది. సో, ఫోల్డ్ చేసి త్రూ ద లెగ్గే తీసుకోండి. ఇలా 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ కూడా అంతే 10 రౌండ్స్ రన్నింగ్. 1, 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్. 10 రౌండ్స్ అయిపోయిన తర్వాత కాళ్ళు దగ్గరికి తీసుకొని కనెక్టింగ్ ఆసన్ లాగా భద్రాసన ఉంచుకోండి. భద్రాసన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆసనాస్ అంటారు. మనకి దగ్గరగా తీసుకొని స్పైన్ ఎంత కుదిరితే అంత స్ట్రెయిట్ తీసుకోండి. మన స్పైన్‌లోనే మొత్తం అంతా ఉంటుంది. యోగిక్ సైన్స్‌లో ఎస్పెషల్లీ మన
స్పైన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు పురాతనాల నుంచి తీసుకున్నా కూడా మనకు చాలా స్టోరీస్‌లో కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైన్ ఉంటూనే ఉంటది. అందుకే మన ఏజ్‌ని మన స్పైన్ ఏజ్ ఎంత ఉంటే అంతే మన ఏజ్. అందుకే అన్ని నొప్పులున్నాయనుకోండి మన ఏజ్ 20 అయినా మన ఏజ్ బయాలజికల్ ఏజ్ 20 ఉంటుంది. నొప్పులు అయన్నీ చూసుకునేసరికి ఒరిజినల్ ప్రాబ్లమ్స్ ఏమో 40 ఇయర్ ఓల్డ్ లాగా ఉంటుంది. సో, అందుకని అలా ఉండకూడదు. స్పైన్ ఎప్పుడు స్ట్రెయిట్ ఉంచుకొని పోస్చర్ సరిగ్గా పెట్టుకొని త్రూ ఔట్ ది డే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో, స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఫ్లాపింగ్స్ తీసుకొని 40-50 ఫ్లాప్స్ వచ్చేలాగా చూడండి ఇలాగా. 40-50 ఫ్లాప్స్ మనకి రావాలి 60 సెకండ్స్, 70 సెకండ్స్‌లో. దాని తర్వాత చాలా స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. ఇది కూడా ఫ్లెక్సిబిలిటీకి. హిప్ ఓపెనింగ్స్ ఏంటంటే మెంటల్ హెల్త్‌ని చాలా బెనిఫిట్ చేస్తది. ఏదైనా అన్నెసెసరీ ఆలోచనలున్నా, పాస్ట్ ట్రామాస్ మర్చిపోలేని విషయాలున్నా మొత్తం రిలీజ్ చేసేస్తది. రోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటాం కాబట్టి చాలా హ్యాపీ అయితా ఉంటామనమాట. ఇంటర్లాక్ తీసుకున్నా సరే, ఓపెన్ ఉంచినా సరే మీకెంత కుదిరితే అంత ఎళ్ళండి. ఇలా 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోవచ్చు. లేదు బిగినింగ్‌లో ఉన్నారంటే 10 రౌండ్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చాలా స్లోగా రైట్ లెగ్ ఓపెన్ చేయండి. ఫ్రీ చేసేసుకోండి. పట్టుకోవడం ఈజీ అనమాట. ఈ కాలంలో వెరీ కామన్ కూడా. సో, జస్ట్ కొంచెం ఫ్రీ చేసేసుకొని తర్వాత హోల్డ్ చేసుకోండి. అబవ్ యూర్ హెడ్ తీసుకొని స్లోగా స్టార్ట్. 1, 2, 3, 4, 5 సేమ్ 12 రౌండ్స్. మళ్ళీ సేమ్ ఇంటర్లాక్ తీసుకొని ఎంత కుదిరితే అంత ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని వెళ్ళేసి సేమ్ ఇక్కడ కూడా 20 రౌండ్స్. ఇది 20 అది 20 వస్తాయి మనకి ఈజీలీ వస్తాయి. స్లోలీ సెంటర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ తీసుకోండి. ఇదే లెగ్‌ని ఫార్వర్డ్ తీసుకొని త్రూ ద లెగ్గే వెళ్ళండి. వెరికోస్ వెయిన్స్ లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా చాలా మంచిది. ఫోల్డ్ పొట్ట మీద నుంచి మొత్తం త్రూ ద లెగ్ వరకు మనకి స్ట్రెచ్ వస్తది. 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్. రివర్స్ డైరెక్షన్ కూడా 10 రౌండ్స్ తీసుకోండి. దీనివల్ల బ్యాక్‌లో స్ట్రెంథెన్ అవ్వడానికి, ఫ్లెక్సిబిలిటీ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది 3 రౌండ్స్ వచ్చింది. ఇది 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి. స్ట్రెయిట్ తీసుకొని కాళ్ళు 2 ఓపెన్ తీసుకోండి. కాళ్ళు ఇట్లా కొంచెం చిన్న పట్టుకున్నట్టు అనిపించిన ప్రతిసారి జస్ట్ ఫోల్డ్ చేయండి, రిలీజ్ చేయండి. జస్ట్ ఫోల్డ్ చేసుకొని రిలీజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే అప్ డౌన్ తీసుకోండి. అప్ డౌన్ మళ్ళీ స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. మళ్ళీ పట్టుకుంటున్నట్టు అనిపిస్తున్నాయా మళ్ళీ సేమ్. ఆల్వేస్ సింపుల్. మర్చిపోకండి. జస్ట్ రిలాక్స్ చేసేసుకోండి. జస్ట్ కావాలంటే ఇలా ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ ఏరియాలోనే యూజువల్ మనకు పట్టుకుంటాం. జస్ట్ రిలీజ్ చేసేసి మళ్ళీ రిలీజ్. సేమ్ రిపీట్ చేసుకుంటూ ఉండండి. చాలా స్లోగా చెక్కి చాలా ఆసన స్టార్ట్ చేయండి. 1, 2 ఇలా 10 రౌండ్స్. రివర్స్ డైరెక్షన్ కూడా 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ వస్తాయి. రానివ్వండి తప్పకుండా. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత చాలా స్లోగా టేబుల్ పొజిషన్ వెళ్ళండి. టేబుల్ పొజిషన్ నుంచి స్లోగా ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్, లుక్ అప్, మార్జర్యాసన్. ఎక్స్హేల్, అధోముఖ గ్యాప్ ఇచ్చేసేయండి లెగ్స్లో. మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ బ్యాక్. మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఇన్హేల్ చాలా స్లోగా. ఇది బ్యాక్కి కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైనా కూడా చాలా చాలా మంచి ఆసన ఇది. మార్జర్యాసన్ ఇన్హేల్, ఎక్స్హేల్, అధోముఖ. ఇది ఒక 10 రౌండ్స్ వరకు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన దగ్గర బ్యాక్ పెయిన్ కోర్స్ కూడా ఉంది. మీకు 100% అవసరం అనిపిస్తే తీసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది తీసుకున్న వాళ్ళకి కూడా. బాగా శ్రద్ధతో ఓన్లీ బ్యాక్ రిలేటెడ్ ఆసనాస్ ఇచ్చాను దాంట్లో. మనతో ఒక అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. సో, మీకు కావాలనుకుంటే మీరు ఆ కోర్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత వజ్రాసన వచ్చేసి వజ్రాసనాలో కాసేపు కూర్చోండి. ఒక 10 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇలా ఒక 5 to 10 డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ప్రాపర్ బ్రెత్ వర్క్ తోటి ప్రాక్టీస్ చేసేసేయండి. 6 తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటేనేమో చంద్ర నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చంద్ర నమస్కారాలు కూడా ఎలా చేయాలనేది. సో, చంద్ర నమస్కారాలు కూడా సూర్య నమస్కారాలు ఎంత గొప్పో అంతే గొప్ప అనమాట. సో, అది కాకపోతే సాయంత్రం ప్రాక్టీస్ చేసుకుంటాం. సూర్య నమస్కారాలు పొద్దున చేసుకోవచ్చు, సాయంత్రం సన్సెట్ టైంలో అయినా యూ కెన్ ప్రాక్టీస్. 6 దాటిందంటే చంద్ర నమస్కారాలకి వెళ్ళిపోండి.
చంద్ర నమస్కారాలు 3-4 సెట్స్, సూర్య నమస్కారాలు అవుతాయి 6 సెట్స్ వరకు విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చూసారు కదండీ! నేను కొంచెం స్పీడ్‌గా చెప్తా ఉంటాను. నేను కొంచెం స్పీడ్‌గానే మాట్లాడుతా ఉంటాను. మీరు అలవాటు కూడా పడిపోయారు చాలా బాగా. మీకు మళ్ళీ కొంచెం కావాలంటే పాజ్ చేసుకోండి. ఆసన్ 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ప్లే నొక్కేసి మళ్ళీ ప్లే చేసుకోండి. మీకు అలా కంఫర్టబుల్‌గా ఉందనిపిస్తే. కానీ తప్పకుండా ఫుల్ బాడీ ఆసన్ ప్రాక్టీస్ వచ్చేలా చూడండి. కంప్లీట్ అయిపోయాక కూడా మీ ప్రాక్టీస్ కాసేపు మెడిటేషన్ ఆర్ శవాసనాలో కాసేపు యోగ నిద్ర ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడే బాడీ కామ్ అవుతుంది. ఇంకా మనం డేని ఎక్స్ట్రార్డినరీగా స్టార్ట్ చేయొచ్చు. చూసారు కదా! సింపుల్‌గా ఇంట్లోనే ఉండి గంట సేపట్లో అర్ధగంట నుంచి గంట సేపు తీసుకొని హెల్త్‌ని ఎంత బాగా చూసుకోవచ్చో. సో, నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా చాలా బాగా ప్రాక్టీస్ చేసేసేయండి. ఓం నమః శివాయ.